హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చైనీస్ రెసిపీ అనమాట చికెన్ నూడిల్స్ మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఫ్రోజన్ చికెన్ తీసుకున్నాను. ఈ ఫ్రోజన్ చికెన్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అలానే పక్కకు పెట్టి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను. ఈ చికెన్ వచ్చేసి దగ్గరగా 250 గ్రామ్స్ ఉందన్నమాట. బోన్లెస్ చికెన్ ఇది. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం టేస్ట్కి తగ్గట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి ఒక గుడ్డు, ఇంకా 1.5 స్పూన్ ఆఫ్ మైదా, ఇంకా 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని మనం కొద్దిసేపు వరకు పక్కకు పెట్టేసేయాలి, మూత పెట్టేసి. తర్వాత ఇక్కడ నేను 1.5 నూడిల్స్ అయితే తీసుకున్నాను. ఈ నూడిల్స్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేయడం కోసం అని చెప్పి నేను లైట్గా ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఈ నూడిల్స్ మనకు పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వడానికి 3 to 4 మినిట్స్ మాత్రమే పట్టింది నాకైతే. నూడిల్స్ని 3 or 4 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మనం హాట్ వాటర్ నుండి తీసేయాలి, లేదంటే మెత్తబడిపోతుంది. నూడిల్స్ బాయిల్ అయ్యే వరకు నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటాను. సో 3-4 మినిట్స్ తర్వాత నూడిల్స్ అయితే ఇలా సాఫ్ట్ అయిపోయాయి. నేను దీన్ని ఒక స్ట్రెయినర్ తీసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఒక కడాయి, ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనం హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అయితే మనకి చికెన్ నూడిల్స్కి లేదా చికెన్ ఫ్రైడ్ రైస్కి మనకి చికెన్ వచ్చేసి క్రిస్పీగా అయ్యే వరకు మనం డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ చికెన్ డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లోకి 1 పావు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఒక ఎగ్ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 ఉల్లిగడ్డ కట్ చేసుకొని, ఇంకా ఒక 4 or 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మనం ఒక 1 minute వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను ఇక్కడ కరివేపాకును అయితే యాడ్ చేశాను. ఒక 4 minutes తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే చికెన్ పీసెస్ని ఇలా కట్ చేసుకోకుండా డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నేను నూడిల్స్ని స్పైసీగా చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నేను కారం అయితే ఎక్కువగానే యాడ్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లోకి సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మ్యాగీ మసాలా, ఇంకా నూడిల్స్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ నూడిల్స్ని కొంచెం ఎర్లీగానే బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నాను కాబట్టి కొంచెం గట్టిగా అయింది. సో ఇదంతా నాకు చికెన్ పీసెస్కి కలపడానికి కొంచెం టైం పట్టింది చెప్పాలంటే. అండ్ లాస్ట్కి వచ్చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు.
ఇంకా లాస్ట్ ఐటెం వచ్చేసి ఉల్లిపురక. ఉల్లిపురక వల్లే మనకు ఫాస్ట్ ఫుడ్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్ గానీ, ఎగ్ రైస్ గానీ, చికెన్ నూడిల్స్ గానీ టేస్ట్ అనేది వస్తుందనమాట. ఉల్లిపురక యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత వేడి వేడిగా మనం సర్వ్ చేసుకోవాలి. ఆనియన్ ఇంకా లెమన్ కాంబినేషన్‌తో తింటే టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. చూసారు కదా, చికెన్ నూడిల్స్ టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.